హాయ్ హలో ఎలా ఉన్నారు? అవునండి, మన పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఇప్పుడు ఒకటి చెప్పాలా ఈజీగా. మీకు నచ్చుతుందో లేదో ఈ రకంగా చెప్తే, గుండెల్లో నీ రూపమే, కన్నుల్లో నీ ధ్యానమే, నాశ నీ స్నేహమే, నవ్వుసు నీ కోసమే, ఊపిరే నీవైనది నాశం. అవునండి, డిఎఫ్ది డిఎంది ఇలాగే ఉంటుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ అక్క పాట ఇవాళ వినాల్సిందే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అవునండి, అమావాస్య వచ్చేస్తుంది. డిఎం గారు బాగా క్రేవింగ్ చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. 24 గంటలు ఒకటే పనిగా ఏడుస్తూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. ఫ్రైడే రోజు ఉన్నట్టుంది అమావాస్య. మనకి ఆదివారం కూడా తప్పదు ఈ క్రేవింగ్. మండే వరకు ఇలాగే ఉంటుంది. మండే మళ్ళీ మంచిగా మొహం కాళ్ళు కడుక్కొని భార్య ఇచ్చిన కాఫీయో టీయో తాగేసి స్నానం చేసుకొని పౌడర్ పెట్టేసుకొని మళ్ళీ కామ్గా హాయిగా తన బిజినెస్, తన జాబు, తన ఇల్లు, పిల్లలు, బాధ్యత అని పరిగెత్తుతూ ఉంటాడు. అవునా? అవునండి, ఇది మీకే కాదు అందరికీ రిజిగ్నేట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఓకే, దయచేసి ఇన్నర్ వర్క్ బాగా చేయండి, మెడిటేషన్ బాగా చేయండి, దేవుడి పూజలో మంచిగా పాల్గొనండి. మీ మనసు ఆందోళన 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 అవుతూ ఉంటే ఈ అక్కను ఒకసారి గుర్తు చేసుకోండి. నావి వీడియోస్ చూడండి, ఏమేమి చేయాలనేది టిప్స్ నేను పెడుతూ ఉంటాను కదా. మెడిటేషన్ చేయండి, 7 చక్ర చేయండి, దేవుడి ధ్యానం చేయండి, ఇలాంటి మాల కొనుక్కోండి. ఓకేనా? ఇలాంటి మాల కొనుక్కొని మీరు చక్కగా దేవుడి ధ్యానంలో ఎక్కువ టైం గడిపినట్టయితే మీ మైండ్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. ఓకే, డిఎఫ్ గారు ఇవన్నీ మీకోసమే కాదండి, డిఎం గారు కూడా. డిఎం అమ్మాయిలో ఉన్న అబ్బాయిలో ఉన్న కొంచెం కంట్రోల్గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయము అన్కంట్రోల్ లవ్ అనేది పుట్టుకొచ్చేది అమావాస్య రోజులలో అనమాట. పున్నమైపోయింది, పున్నమైపోయింది, అమావాస్య అనేది ఇప్పుడు వస్తుంది. మీరు దయచేసి మీ మనసులో ఉన్న మీ మనిషి మీ గురించి రాత్రంతా ఏం ఆలోచించారు, పొద్దున ఏం క్రేవింగ్ అయ్యారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది చూద్దాం. ఓకే ఓకే, చాలా చాలా ఇంటెన్స్గా ఉన్నాడు, ఏం చేయాలో తెలియట్లేదు, చాలా అయోమైన స్థితిలో ఉన్నాడు. కొత్త రోజు ఉంది, ఓకేనా? ఏమి చెయ్యాలో తెలీదు, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా తెలీదు. అవునండి, చాలా క్రేవింగ్ ఉన్న టైంలలో అక్క ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది. ధ్యానము ఇప్పుడు చేసేసుకుంటాను. నాకు డిఎము కూర్చుంటున్నాడు, లేస్తున్నది కూడా తెలిసిపోతుంది కాబట్టి నేను మీకు ఇలా ప్రశాంతంగా ఈజీగా నవ్వుతూ చెప్పగలుగుతున్నాను. తన డిఎం అయితే ఏదైతే ఉన్నారో తన మనసులో మీ మీద ఇలా 9కి 9 కప్పులు, 10కి 10 కప్పులు, మళ్ళీ మీ దగ్గరికి రావాలని బాధ, మీ దగ్గరికి రాలేడు. మీ దగ్గర చేసిన అన్ని తప్పులు మంచి చెడులు అన్నీ ఒక దగ్గర వేసుకొని ఏడ్చే సమయం ఇది. తెలుసు కదా మనకి, ఇది ఏరీస్ వాళ్ళకే కాకుండా అందరికి వస్తుంది. సన్ ఎవరి మీదకి వస్తుందండి? ఉట్టి ఏరీస్ మీదకి వస్తుందా? కాదు కదా, అందరి మీదకి వస్తుంది. కాబట్టి ఇది అందరి మీదకి వస్తుంది. ఓకే అండి, ఇది మాత్రము వృషభము అనే రాశి వాళ్ళకు ఉందండి. వృషభం రాశి వాళ్ళు రాత్రంతా చాలా మీ గురించి ఆలోచించారు, ఒకవేళ మీ పార్ట్నర్ ఉంటే కనుక. ఇది వచ్చేసి మనకి మకరం అనే రాశి వాళ్ళు ఉన్నారండి. మకరం అనే రాశి వాళ్ళు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉంటే ఎవరైతే డిఎం అయినా డిఎఫ్ అయినా కొంచెము మూగజీవాలకి ఫీడ్ చేయమని ప్రకృతి మీకు చెప్తుంది. పచ్చగడ్డిలో తిరగండి, ఎందుకంటే అమావాస్య రోజులు వస్తున్నాయి. డిఎఫ్కి డిఎంకి చాలా క్రేవింగ్ ఉంటుంది. మీకే తెలియని క్రేవింగ్ అనేది, మీ ఏడుపు అనేది మీరు ఉన్నప్పుడు మీ ఎదుట వాళ్ళు ఎవరైతే ఇప్పుడు నేను డిఎం హార్ట్ చక్ర మనము ప్రశాంతంగా ఉంచాలంటే మనం ఇట్లా
గ్రీనరీలో తిరగాలన్నమాట, కాళ్ళకి చెప్పులు లేకుండా. అప్పుడు డిఎం అనేది ప్రశాంతంగా ఉంటాడు. డిఎం రాత్రంతా అనుకుంటున్నాడండి, మీరు ఎదురుగా పడితే కనుక తన ప్రేమంతా మీ మీద కుమ్మరించాలని, నువ్వు లేకుండా బ్రతకలేనబ్బా, ఒక్క సెకండ్ కూడా ఉండలేను అని ఏడవాలని ఉంది. కాకపోతే టవర్ మూమెంట్ ఉంది. ఎస్, టవర్ మూమెంట్ ఎవరికైతే ఉందో దయచేసి జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. ఈ అమావాస్య రోజులలో ఎవరి తెరువు పోకండి. మీ మనసు మిమ్మల్ని మాట వినదు, మీ మనసు మిమ్మల్ని కామ్గా ఉండనియదు. నాకు తెలిసినంత వరకు అయితే, నాకు తెలుసు, ఇంత ఇన్నర్ వర్క్ చేసిన నేను చెప్తున్నాను. నా గురించి నేను చెప్పాలంటే, నాకు మార్నింగ్ నుంచి మా హస్బెండ్తో కొట్లాడాలని, పిల్లల్ని తిట్టాలని, బయట ఎవరు కనబడితే వాళ్ళని తిట్టాలని ఉంది. అంటే దాని అర్థం ఏంది? ఇదనమాట. మనం ఏం చేయకపోయినా ఎదుట వచ్చే దుమ్ము మన మీద పడడానికి ఉండే రోజులు ఇవి. జాగ్రత్తగా ఉండండి, ఎవరి మీదకి వెళ్ళకండి. ఒక వచ్చినా కానీ మీరు కామ్గా ఉండండి, ఓకేనా. ఈ గడ్డిలో తిరిగే వాళ్ళు ఎవరంటే కన్యారాశి వాళ్ళు ఉన్నారబ్బా. కన్యారాశి వాళ్ళు ఉంటే కనుక మీరు దయచేసి మీరు గడ్డిలో తిరగండి, ఓకేనా. మీ ఏదైతే డిఎం ఉన్నారో ఆయన ఆత్మ చాలా వరకు మీ గురించి రావాలని ఘోషిస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మీరు బ్యాలెన్స్ అనేది తప్పిపోయి నైట్ మొత్తము డార్క్ నైట్ ఆఫ్ ద సోల్లో గడపాల్సి వస్తుంది. అందుకని నేను ఏమంటున్నానంటే, మీరు ఏం చేయకపోయినా పర్లేదు, కాళ్ళకి చెప్పులు లేకుండా గడ్డిలో నడవండి. మీకు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధ్యమైనంత వరకు మండే వరకు, అంటే మండే తర్వాత కొట్లాడొచ్చా అక్క అని అంటారా? కాదు, మండే తర్వాత కూడా కొట్లాడొద్దు. మండే వరకు అమావాస్య శుక్రవారం అట్లా వస్తుంది కాబట్టి మీరు వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు కామ్గా ఉండండి. ఎందుకంటే టవర్ మూమెంట్ ఉంది, ఎవరికి ఏమీ కాకుండా చూసుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త చేయండి, ఓకేనా. మీ వల్ల ఎవరికి హర్ట్ అవ్వద్దు, ఎవరి వల్ల మీకు కూడా హర్ట్ అవ్వద్దు, ఓకేనా. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండమని అక్క మీకు చెబుతుంది. ఎస్, మన డిఎం చాలా చాలా పొజిషన్లో ఉన్నారు, ఆయన తప్పించుకోలేని పొజిషన్లో ఉన్నారు, ఓకేనా. మిమ్మల్ని తక్కువ చూపు చూస్తున్నారు డిఎఫ్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు డిఎం పైన ఆశ దూరం పెట్టండి. ఆయన చుట్టూ తిరగకండి. ఎవరో బాగా క్రేవీగా ఆయన చుట్టూ తిరగడం జరుగుతుంది, ఓకేనా. డిఎం వెనుక ఎంతవరకు మీరు తిరిగారనుకోండి, నేను చూపిస్తా. ఇట్లా దేనికి నువ్వు పనికిరావు, నువ్వు అసలు దేనికి నాకు లెక్క రావు అన్నట్టుగా మీ వైపు తిరిగి కూడా చూడడు. మిమ్మల్ని బ్యాలెన్స్ చూసుకోమంటారు. అసలు నీది ఏంది, నీ కథ ఏంది, నీ బతికేంది, నువ్వేంది, నీ పేరేంది, నీ నీడేంది, నీ జాడేంది, ఇంకా నీ కులమేంది, తలమేంది, నీకున్న పైసలేంది, నా బ్రతికేంది, నేను ఎంత రాజాలాగా బతికేవాడిని, నువ్వు నా దగ్గర రావడం ఏందని అంటారు. దయచేసి డిఎఫ్ వెళ్ళకండి డిఎం దగ్గరికి. డిఎం దగ్గరికి ఈ మధ్య వెళ్ళడానికి చాలా క్రేవింగ్ ఉంటుంది, నాకు తెలుసు, ఓకేనా. ఒక డిఎఫ్గా చెప్పాలంటే డిఎంకి చూడాలని, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని చాలా ఉంటుంది. డిఎఫ్ ఎవరైతే ఉన్నారో జెంట్స్లో ఉన్నా కానీ వెళ్ళకండి. డిఎఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళకండి, డిఎం దగ్గరికి వెళ్ళకండి. డిఎం దగ్గరికి వెళ్తే మీకు అవమానం అనేది జరుగుతుంది. ఒక్క రకంగా కాదు, చాలా రకంగా మీ ముఖం కూడా చూడకుండా ఉంటుంది. మిమ్మల్ని అంత ఎందుకు మీరు బాధ పెట్టుకోవడం, నేను ఉన్న తర్వాత వెళ్ళకండి, ఓకేనా. మీకు అనేది మంచి రోజులు ఉన్నాయి. ప్లీజ్ డోంట్ బెగ్ ఫర్ లవ్ గురించి ఎవరిని బెగ్ చేయకండి, ఓకేనా. మీ ప్రేమ మిమ్మల్ని ఎత్తుకుంటూ మీ దగ్గరికి వస్తుందని భగవంతుడు కప్పు నిండా ప్రేమ ఇస్తా. నేను ఎవరిని బ్రతిలాడాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను నమ్ముకుంటే నీకు కావాల్సింది నేను నీ చేతిలో పెడతాను, నీ మనిషిని నేను చెవులు పట్టి తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను. భగవంతుడు కప్పు నిండా ప్రేమతోని మీ దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, ఓకేనా. ఈ జ్యోతిక అక్క చెప్పేది ఏంది వినేది అని అనుకుంటారా? మీ ఇష్టం, నేనేం చేయలేను. ఎందుకంటే మీ డిఎం ఇప్పుడు ఫుల్ స్టేజ్లో ఉన్నాడు. మీ పరిస్థితి అస్సలు బాగలేదు, ఓకేనా. మీ పరిస్థితి అస్సలు బాగలేదు. ఆయన మనసులో ఎంత ప్రేమ ఉన్నా అని మీ దగ్గర బయట పెట్టాడు. ఎందుకంటే మీకు టవర్ మూమెంట్ ఉంది. ఈ టైంలో పోయినరు అనుకోండి డిఎం దగ్గరికి, కొట్లాటలు తప్ప, పంచాయతీలు తప్ప ఇంకేం ఉండవు. మీరు మళ్ళీ మీ అక్క ఇట్లెందుకు చెప్పినావు, అట్లెందుకు చెప్పినావు అంటే కాదు, అన్ని రాశుల వాళ్ళకి పనికొస్తుంది ఇది. దీంట్లో నేను రాశులు చెప్తాను, ఒకసారి గమనించుకోండి. దీంట్లో వచ్చేసి మనకి వృశ్చిక రాశి ఉన్నారు, తుల రాశి ఉన్నారు, మళ్ళీ ఇంకా ఏరీస్ ఉన్నారు, మళ్ళీ ఇంకా వచ్చేసి వృషభం రాశి వాళ్ళు ఉన్నారు, ఇంకా మకరం రాశి వాళ్ళు ఉన్నారు, ఇంకా వచ్చేసి ధనుసు రాశి ఉన్నారు, వచ్చి కన్యా రాశి వాళ్ళు ఉన్నారు,
ఓకేనా. ఈ టవర్ మూమెంట్ అనేది అన్ని రాశులకు వస్తుంది, ముఖ్యంగా తులారాశి వాళ్ళు ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. మీకు వచ్చేసి ఇంకా ఇక్కడ కన్యరాశి వాళ్ళు దయచేసి డిఎం దగ్గరికి వెళ్ళకండి. కన్యరాశి వాళ్ళు డిఎం దగ్గరికి వెళ్ళకండి. భగవంతుడు ఇచ్చే దీవెన మీకు చాలా ఉంది. కన్యరాశి వాళ్ళకి మోస్ట్ ప్రాబ్లీ సింహరాశి వాళ్ళే బాగా తగులుతుంటారు కాబట్టి మీరు దయచేసి భగవంతుడు మీకు దీవెనలు ఇస్తున్నాడు. మీరు ఎవరి దగ్గర ప్రేమని బెగ్ చేసుకుంటే లేకండి. ఎంత ఏడుపు వస్తే ఏడవండి అబ్బా, ఏడవండి, ఏం పర్వాలేదు. దేవుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా మీకు హనుమంతుడు ఇష్టమైతే హనుమంతుడిని తలుచుకోండి, వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే వెంకటేశ్వర స్వామి, అల్లా ఇష్టమైతే అల్లా, జీసస్ అయితే జీసస్, గురునానక్ అయితే గురునానక్. ఇంకా భగవంతుడు చాలా రూపాల్లో ఉన్నారు కాబట్టి ఎవరి ఇష్టమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మీ ప్రేమని ఆయన ముందు పెట్టండి. ఓకేనా. భగవంతుడు కప్పు నిండా ప్రశాంతంగా మీకు ఎక్కడి నుంచి ఇవ్వాలో అక్కడి నుంచి ఇస్తాడో. మీకు ఎంత ఏడుస్తే ఈ సమయంలో మీ ఆత్మ అనేది కూల్ అయిపోతుంది, మీరు ప్రశాంతంగా హాయిగా పడుకోవడం జరుగుతుంది. మీకు వీలైతే 7 చక్ర యాక్టివిటీ చేసుకోండి, అప్పుడు మీరు హాయిగా ఉంటారు. ఓకేనా. హ్యావ్ అ గ్రేట్ డే.